హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ 8 ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చలేదు, పర్వాలేదు ఈ సీజన్ అనిపించిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, నచ్చని వాళ్ళు కామెంట్ చేయండి, పర్వాలేదన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ సీజన్లో సోనియా, యష్మి గౌడ్ వీళ్ళిద్దరూ హౌస్కి సరిపడా వాళ్ళేనా, అది కూడా మీరు గమనించి నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ సోనియా గురించి మాట్లాడుకుందాం. సోనియా ఫస్ట్ వీక్ కూడా కొంచెం కంటెంట్ ఇస్తూ బాగానే ఉంది. పులిలాగా మాట్లాడింది, బాగా గట్టిగా మాట్లాడింది, పాయింట్అవుట్ చేసింది. ఆ బేబక్కన కాకుండా యష్మి గౌడ అని చీఫ్గా ఎంచుకున్నప్పుడు కూడా క్వశ్చన్ చేసింది. ఆమె ఏమీ పని చేయట్లేదు, యష్మి గౌడని ఎందుకు ఎన్నుకున్నామని నిఖిల్ని క్వశ్చన్ చేసింది ఎదురు తిరిగి. బేబక్క వయసులో పెద్దది, మెయింటైన్ చేయగలదు హౌసు, ఏదైనా మాట్లాడగలదు, గట్టిగా ఉంటుంది బేబక్క కంటే కూడా దేనిలో తక్కువ, దేనిలో ఎక్కువ యష్మి గౌడ అని క్వశ్చన్ చేసింది సోనియాని. సోనియా స్ట్రాంగ్ పర్సన్. తర్వాత బేబక్కను కాకుండా శేఖర్ భాషను కూడా ఎందుకు నువ్వు తీసుకోలేదు, శేఖర్ భాష ఎందుకు దేంట్లో తక్కువ, యష్మి ఎందుకు దేనిలో ఎక్కువ అనేది కూడా క్వశ్చన్ చేసింది. ఎందుకంటే వీళ్ళు కొంచెం విలువ గలవాళ్ళు, అంటే కొంచెం మాట తీరు కానీ పద్ధతి కానీ కొంచెం మాట్లాడగలిగిన వాళ్ళు శేఖర్ భాష కానీ బేబక్క కానీ. వీళ్ళిద్దరిని తీసుకున్నందుకు సోనియా చాలా పాయింట్అవుట్ చేసింది నిఖిల్ని. పాయింట్ టు పాయింట్ మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. అప్పుడు సోనియాని చూస్తే ఏమనిపించింది అంటే, చూసేవాడికి ఎవరికైనా సరే సోనియా ఈ సీజన్కి తగ్గ పర్సను, బాగా మాట్లాడుతుంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది అనేది బాగా అనిపించింది. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి సోనియా ఎలా తయారైందంటే, చిన్నోడు పెద్దోడిని వేసుకొని పక్కన, అంటే చిన్నోడు పెద్దోడు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఎవరు, మన నిఖిల్ గారిని మన పృథ్వీ గారిని, ఇటు నిఖిల్ గారిని ఇటు పృథ్వీ గారిని కూర్చోబెట్టుకొని వాళ్ళతో ముచ్చట్లాడుతూ, పర్ఫార్మెన్స్ అనేది అసలు లేనే లేదు, గేమ్లో లేదు, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడంలో లేదు, ఏదైనా పని చేస్తుందంటే అది లేదు. మరి బిగ్ బాస్ హౌస్లో ఏం కావాలి? కంటెంట్ ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆటలాడాలి, పని చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, అన్నీ ఉన్నాయి. తన టాలెంట్లు అన్నీ కూడా చూపించుకోవచ్చు. అది ఏమీ లేకుండా ఇటు నిఖిల్ గారిని అటు పృథ్వీ గారిని కూర్చోబెట్టుకొని ముచ్చట్లాడుతూ కూర్చుంది. అట్లా చేసేది కాకుండా నిఖిల్ని కూడా డౌన్ చేసింది. ఇట్లా ఒకవేళ అటొకళ్ళు ఇటుకళ్ళు కూర్చోబెట్టుకొని కంటెంట్ క్రియేట్ చేస్తుందంటే, కంటెంట్ కూడా బిగ్ బాస్ హౌస్కి అవసరమే, బాగానే ఉంది. ఒక విధంగా చూసుకుంటే కంటెంట్ పర్లేదు చూసే జనానికి. ఇంకా కంటెంట్ ఒక్కటే కోరుకోరు కదా ఆడియన్స్, కంటెంట్ ఒక్కటే బిగ్ బాస్ హౌస్లో సరిపోదు కదా. తన 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 ఏంటనేది అక్కడ ప్రూవ్ చేసుకోవాలి కదా, తన టాలెంట్ ఏంటనేది, దేంట్లో తను బేసిక్గా చేయగలదనేది ఆడియన్స్ కూడా గుర్తింపు రావాలి కదా. అది లేదు. ఇప్పుడు పోయినసారి శివాజీ గారు ఉన్నారంటే చాణక్యుడు అనే పేరు బిరుదు తెచ్చుకున్నాడు. తర్వాత ప్రిన్స్ యావర్ కానీ ప్రశాంత్ కానీ శిష్యుల్లాగా, అంటే ఒక గుర్తింపు అనేది, ఈ పర్సను ఇదిరా, ఈ పర్సను శేఖర్ భాష గారు ఉన్నారు, మంచి ఆజిగోటు, మంచి టైమింగ్ కామెడీ చేస్తుంటారు. ఇప్పుడు ఈ సీజన్లో ఒక్క పర్సన్ కూడా ఈ పర్సన్ కంటెంట్కి సరిపోతాడు, అరే ఈ పర్సన్ అంటే ఇదని ఒక పర్సన్కి ఒక విషయం మీద గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఈ పర్సన్ ఇది అని ఆడియన్స్ గుర్తించగలిగే స్థితిలో ఒక కంటెస్టెంట్ కూడా అక్కడ లేరు హౌస్లో. సోనియా కొంచెం ఆడపిల్ల ఉంది అనుకునే లోపే సెకండ్ వీక్ వచ్చినప్పుడు డౌన్ అయిపోయింది. ఏమీ లేదు, జీరో. ఒక కంటెంట్ వాళ్ళిద్దరితో మాట్లాడటమే, ఒక పర్సన్. ఈమె సోనియా జీరో పర్ఫార్మెన్స్, జీరో ఎంటర్టైన్మెంట్, జీరో గేము. తను ఆడకుండా పక్కన కూడా చెడగొట్టే స్థితికి వచ్చింది సోనియా. సెకండ్ పర్సన్ యష్మి గౌడ నోరేసుకుని వాళ్ళందరి మీద పట్టం తప్పితే, తను ఏం మాట్లాడుతుందో తను అనేది కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. తర్వాత గేమ్ విషయానికి వచ్చేటప్పటికి చీఫ్గా ఉంది, తన వాళ్ళని పంపుతుంది. తను ఇప్పుడు నిన్న కూడా ఫెయిల్ అనేది తీసేశారు, చీఫ్గా తీసేశారు అమ్ని నైన్ ఇద్దరిని. యష్మి గౌడని ఎందుకు తీసేశారు? చీఫ్గా ఫెయిల్ నువ్వు అని. ఇప్పుడు ఆమె గేమ్ ఆడుతుంది, విష్ణుప్రియ
గేమ్ ఆడేటప్పుడు ఒక జెంట్స్ మధ్య ఒక ఆడపిల్ల గేమ్ ఆడుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా అప్రిషియేట్ చేయాలి. ఎదురున్న ఆడపిల్లలు మనకంటే కూడా మనతో ఆడపిల్ల జెంట్స్ తోటి పోటీ పడి ఆట ఆడుతుందని అప్రిషియేట్ చేయాలి. అట్లా చేయకుండా తనేదో జారి పడితే పృథ్వీ అడ్డం వచ్చినప్పుడు పడిపోయింది. ఆమె పడిపోతే ఇక్కడ బయట కూర్చొని ఏం చేస్తుంది, విష్ణుప్రియ ఒక సాంగ్ డ్యాన్స్ వేసింది, జారుతున్నది జారుతున్నది అని. ఆ పాట డ్యాన్స్ వేస్తుంది బయట కూర్చొని, విష్ణుప్రియ ఎగతాళి చేస్తా. జారుతున్న చేయి జారుతుందనే సాంగ్ని విష్ణుప్రియ యాక్ట్ చేసిన సాంగ్ అది. ఆ సాంగ్కి ఏమో డాన్స్ వేస్తుంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తూ కూర్చుంది సోనియాను యష్మి గౌడ, విష్ణుప్రియని హేళన చేస్తూ. అంటే ఒక ఆడపిల్ల మన తరపున ఆడుతుందని గర్వపడాల్సిన విషయాల్లో తనని హేళనగా చేస్తూ యష్మి గౌడ సోనియా ఇద్దరు ఎంత హేళనగా మాట్లాడుతూ యష్మి గౌడ జారుతుందని ఆ విష్ణుప్రియ పాటకు డ్యాన్స్ చేస్తున్నారు పడిపోయిందని. షేమ్ కదా. సాటి ఆడపిల్లని గౌరవించినప్పుడు హౌస్లో వీళ్ళు ఆడరు, సోనియా ఆడదు. ఆడని సోనియానే పక్కన కూర్చోబెట్టుకుంటుంది, ఆమెను ఏమనదు యష్మి గౌడ. జెంట్స్ తోటి మగపిల్లలతో కలిసి ఆడే విష్ణుప్రియని హేళనంగా జారుతున్నదని పాటకు డ్యాన్స్ చేస్తుంది. కరెక్ట్ కాదు కదా అది. అప్రిషియేట్ చేయాలి చేతనైతే, లేకపోతే సైలెంట్ అయిపోవాలి. విష్ణుప్రియ ఆడగల సత్తా ఉంది, మాట తీరు ఉంది, టాలెంట్ ఉంది, ఎంటర్టైనర్ ఉంది, అంతా ఉంది. కానీ ఫస్ట్ వీక్లో పెద్దగా బయట పెట్టలే, సెకండ్ వీక్ వచ్చినప్పుడు పర్లేదు బాగానే బయట పెట్టి బాగానే మాట్లాడుతుంది. తను అప్పటికి నన్ను పుష్ చేశారు అంటుంటే బయటికి అవుట్ అని బయటికి తీసుకొచ్చేసారు. తర్వాత సోనియా విష్ణుప్రియని ఒక మాట ఉంది, ఇంట్లో తల్లిదండ్రులు సరి పెంచలేదు, నాకు సార్ కూడా పాయింట్అవుట్ చేశారు. మరి అందరికీ సారీ చెప్పిస్తున్నప్పుడు సోనియా చేత విష్ణుప్రియకి ఎందుకు సారీ చెప్పించలేదు? అన్ని విషయాల కంటే కూడా అసలు ఈ విషయం పెద్ద విషయం. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ తల్లిదండ్రులు పట్టించుకోకుండా వదిలేసి ఇట్లా తయారవుతారు అన్నట్టు మాట్లాడింది సోనియా. మరి సోనియా చేత విష్ణుప్రియకి సారీ చెప్పిస్తారు కదా నాకు సార్, చెప్పిస్తే బాగుండేది కదా. మరి సోనియా చెప్పలేదు, నాకు సార్ కూడా సారీ చెప్పించలేదు. పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, ఆ మాటలు వాడొద్దు అన్నట్టు మాట్లాడారో తప్పితే, ముందు జాగ్రత్త పడమన్నారు తప్పితే, ఒక సలహా ఇచ్చాడు తప్పితే విష్ణుప్రియకి సారీ చెప్పని చెప్పించలేదు నాకు సార్. మరి ఎందుకు చెప్పించలేనది ఆ మేనేజ్మెంట్ వాళ్ళకే తెలియాలి. వీళ్ళిద్దరూ హౌస్లో ఏమన్నా చేస్తున్నారా? యష్మి గౌడని తీసేశారు చీఫ్గా. నైని ఎందుకు తీసేశారు? నైని అక్కడ గేమ్ ఆడుతున్నాడు. నైని బ్యాచ్లో మనిషి నబీల్ ఆడుతున్నప్పుడు నబీల్ ఓడిపోయి బయటకు వచ్చాడు. అవుట్ అవ్వలేదని బాధపడతా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి హౌస్ లోపలికి వెళ్ళి చాలా బాధపడుతున్నాడు, నేను అవుట్ కాలేదు, నేను బయట పెట్టలేదు, నాకు సాక్స్ ఉందని అంత బాధపడుతున్నప్పుడు తన బ్యాచ్లో పర్సను మరి హెడ్ నైని మరి హెడ్ వెళ్ళి ఓదార్చాలి కదా. తన బ్యాచ్లో మనిషి ఇట్లా చేస్తున్న బాధపడుతుంటే ఓదార్చుకోవాలి కదా. పర్లేదులే ఈసారి మనం ఆడుకుందాంలే, ఈసారి ఆడిగెలుద్దాంలే అని కొంచెం ప్రోత్సహించాలి కదా, పుషప్ చేయాలి కదా నబీల్ని. అప్పుడు నబీల్ అంటూనే ఉన్నాడు, నేను ఆ బ్యాచ్లో మనిషిని నేను అక్కడ బయటకు వచ్చేసి ఓడిపోయి బాధపడుతుంటే కనీసం మా బ్యాచ్ హెడ్ చీఫ్ అయిన నైని వచ్చి అసలు ఏమి మాట్లాడలేదు, అప్రిషియేట్ కూడా చేయలేదు, పానీ అని కూడా మాట్లాడలేదు, అతడు మాట్లాడలేదని నబీల్ భాష చాలా బాధపడ్డాడు. మరి ఇక్కడ నైని ఏం చేస్తుంది, అక్కడ సంచాలకుగా ఫెయిల్ అయిన ప్రేరణ దగ్గర కూర్చొని ఆమెను ఓదారుస్తుంది. ఆమెను ఓదార్చాలా, తన బ్యాచ్లో పర్సన్ అయిన నబీల్ని ఓదార్చాలా? అప్పటికి అంటూనే ఉన్నాడు కూడా, నా బ్యాచ్ నా చీఫ్ రాలేదు నా దగ్గర, కానీ బాధపడుతున్నాడు కూడా. ఒక పర్సన్ ఓడిపోయినప్పుడు తన బ్యాచ్ సంబంధించిన చీఫ్ వచ్చి కనుక మాట్లాడి ఓదారిస్తే వీడికి కొంచెం బలంగా ఉంటుంది కదా, పర్లేదు ఇంకొక ఆట ఆడగలుగుతారు. అట్లా కానీ చీఫే వాళ్ళని తక్కువ చేస్తే వీళ్ళు ఎట్లా ఆడతారు, ఎలా బలంగా ఆడతారు, ముందుకెళ్తారా ప్రోత్సాహం లేకపోతే? అదే నబీల్ బాధపడింది. దానికి నైనిని చీఫ్ స్థానం నుంచి నాకు సార్ తొలగించేశారు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక ఉంది మెయిన్ నిఖిల్ గారు. నిఖిల్ కూడా ఇప్పుడు అప్రిషియేట్ చేయడానికి తగ్గట్టు తయారయ్యాడు. కాబట్టి ఫస్ట్ ముందంతా కూడా సెకండ్ వీక్ ముందంతా కూడా చాలా డల్గా ఉండి వెళ్ళిపోతాడేమో అన్నట్టు. ఈ మంది నైని కూడా ఉంది, నిఖిల్ వెళ్ళిపోతే నేను ఉండలేను, నాకు బాధ కలుగుతుంది అన్నది. సోనియా అంది వెళ్ళిపోతాడేమో. అంటే నిఖిల్ సైలెంట్గా ఉండటం, ఏం ఉండటం, బయట ఎలా పోతుందో అది అని వెళ్ళిపోతాడేమో అన్నట్టు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నిఖిల్కి ఉన్న ఫాలోయింగ్, నిఖిల్కి ఉంది బయట. వాళ్ళు చెప్పుకుంటున్నారు, బయట ఏం జరుగుతుందో లోపల వాళ్ళకి తెలియదు కదా.
అట్లా నైని అయితే. కానీ ఒక పాయింట్ అక్కడ ఏంటంటే సోనియా చేత విష్ణుప్రియకి ఒకసారి చెప్పినది బాగుండేది. విష్ణుప్రియ బాగా అడగలుగుతుంది, టాలెంటెడ్ పర్సనే. ఒకసారి చెప్పిస్తే బాగుండేది. మంచి మాట కాదు కదా, హౌస్లో కోట్ల మంది జనం చూస్తుంటారు ఆ షోని. ఆ షోలో ఏదంత యాంకర్ అయినా తర్వాత ఏదో షోలు చేస్తూ ఉన్నా విష్ణుప్రియ అలా అలా మాట్లాడటం సోనియా కరెక్ట్ కాదు. సారీ చెప్తే బాగుండేది, నాకు సార్లు చెప్పించలేదు. తర్వాత ఇప్పుడు మణికంఠ అప్పటికి గేమ్లో కూడా 250 గ్రాములు మరమరాలు తెమ్మంటే ఎలా తెస్తారు? పర్టికులర్గా సేమ్ వెయిట్ తీసుకురాలేరు కదా. తీసుకురాలేదని ఎక్కువ తెచ్చాడని తను తీసేస్తే నాకు సార్ అడిగాడు. దాన్ని ఎట్లా సమర్థించి తీసింది. యష్మి గౌడని అడిగితే ఏడుస్తుంది. వీడియో చూపించి మరీ అడిగారు నాకు సార్. అంతకుముందే గట్టిగా మాట్లాడింది. వీడియో చూపించగానే ఇంకేం చెప్పాలో తెలియక ఏడుస్తూ మాట్లాడింది. లాస్ట్ టైం ప్రియాంక శోభా శెట్టి ఏడుపు మొహం పెట్టి చూడండి నాకు సార్ వీడియో చూపించగానే ఏం ఎరగనట్లుగా అట్లా పెట్టి మాట్లాడుతుంది ఏడుపు ముఖం పెట్టి. ఏం వీడియో చూపించక ముందు ఒప్పుకోవచ్చుగా తప్పు, తర్వాత ఏడుస్తూ ఒప్పుకునే కంటే కూడా అట్లా యష్మి కూడా ఫెయిల్ అయిపోయింది చీప్గా. ఇప్పుడు మనకి నామినేషన్ ఉన్న 8 మందిలో కూడా నిన్న 2 సేవ్ అయిపోయారు. ఇంకా 6 ఉన్నారు. ఇప్పుడు శేఖర్ భాషా గారికి ఓటింగ్ అయితే లీస్ట్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఓటింగ్ అనేది లేదు. మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు, శేఖర్ భాషా గారికి లేదు. కానీ మరి శేఖర్ భాష అక్కడ ఉన్నటువంటి టీము ఓటింగ్ శాతం తక్కువ పడ్డ వాళ్ళనే బయటికి పంపించారా అంటే మరి వాళ్ళకి అనుకూలతను బట్టి, టీం అనుకూలతను బట్టి, బిగ్ బాస్ 8 సీజన్ హౌస్ని బట్టి కూడా వాళ్ళని బయట పంపించాలా ఉంటాలా, కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు అయితే ఉంటే ఇంకా కంటెంట్ వస్తుంది కదా అన్నట్టు వాళ్ళు ఉంచుకునే విధానం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ శేఖర్ భాషా గారు ఈరోజు ఎలిమినేట్ అవుతారు. ఖచ్చితంగా ఎలిమినేట్ శేఖర్ భాషా గారే. అయితే శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అవడానికి కారణాలు ఏంటి? ఒకటి ఓటింగ్ తక్కువ ఉంది. 2 ఒకవేళ మనం అనుకున్నది మన ఆలోచన ప్రకారం ఒకటైతే బాబు పుట్టాడని నేను నాకు సారు శుభవార్త చెప్పారు శేఖర్ భాషా గారికి. మరి మా బాబు పుట్టాడు కదా నేను వెళ్ళిపోతానని శేఖర్ భాషా గారు అడుగున్నారా, లేదా ఒక 2 పర్సన్లో పెట్టి లాస్ట్ అంటే శేఖర్ భాషా గారిని ఇంకో వ్యక్తిని ఎవరో నిఖిల్నో మణికంఠనో పృథ్వీనో ఎవరినో పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్కి అనర్హుడు అని తోటి హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లను అడిగితే వాళ్ళు శేఖర్ భాష దీనికి అనర్హుడు అని అన్నారా, అందుకని శేఖర్ భాష గారిని ఎలిమినేట్ చేశారా అనేది 3 క్వశ్చన్లు. ఒకటి ఓటింగ్ శాతం తక్కువ ఉన్నది వాళ్ళు బయటికి పంపిస్తున్నారా. 2 అక్కడ 2 పెట్టి ఆ 2లో ఎవరు హౌస్కి అనర్హుడు అనే దాంట్లో హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం శేఖర్ భాషా గారిని బయటికి పంపించారా వాడు ఓటింగ్ ప్రకారం. 3 తనే నాకు బాబు పుట్టాడు కాబట్టి నేను బయటకు వెళ్ళిపోతాను అని వెళ్ళి ఒక 20 days ఒక 4-5 ఎపిసోడ్లు గడిచినాక మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా అనేది ఈ 3 ఆలోచనలు అయితే ఉన్నవి. ఈ 3 ఏది కరెక్ట్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి. మరి శేఖర్ భాషా గారు బయటికి వెళ్ళటం మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.